ప్రైవేట్ స్కూళ్లపై ఆన్లైన్ ఫిర్యాదులట. ఆ పిఎస్ సిఎంఎస్ పోర్టల్ ప్రారంభం పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం అట. ప్రైవేట్ స్కూళ్లపై ఆన్లైన్లో ఫిర్యాదులు మొదలైనట్టు ఇక్కడ గవర్నమెంట్ ఒక పోర్టల్ని ప్రారంభించింది. పిఎస్ సిఎంఎస్ అనేటువంటి ప్రారంభం చేసిందట. ప్రారంభం చేసిన వెంటనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయట ప్రైవేట్ స్కూళ్ళ పైన. నిజంగా ఇన్ని రోజుల నుండి ప్రైవేట్ స్కూళ్ళ పైన ఏమైనా ఇష్యూ జరిగితే ఎవరికి కంప్లైంట్ చేయాలి ఏంటి అని చెప్పేసి తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇక్కడ ఒక పోర్టల్ని అయితే ఆ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పోర్టల్కి సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల తీరుపై ఫిర్యాదులు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ప్రారంభమైంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులపై దాడులు, ఫీజుల వేధింపుల తదితర ఘటనలను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లపై ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పించాలని భావించిందట. అందుకు ఫిర్యాదులను సులభంగా పారదర్శకంగా నమోదు చేయడం, వాటి స్టేటస్ను పర్యవేక్షించడం కోసం ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఫిర్యాదుదారు పాఠశాల విద్యాశాఖ అధికారి వెబ్సైట్లోని ఆన్లైన్ సర్వీసెస్ విభాగానికి వెళ్ళి పిఎస్ సిఎంఎస్ పోర్టల్ను యాక్సెస్ చేయవచ్చు. తమ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చట. పోర్టల్లో నమోదు చేసిన ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి ప్రత్యేక ట్రాకింగ్ మెకానిజం ఉంది. ఆ మొబైల్ నెంబర్ లేదా గ్రీవెన్స్ ఐడి ఉపయోగించి తమ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చట. ఫిర్యాదు నమోదు చేసుకోవడానికి school.telangana.gov.in అని చెప్పేసి ఆ పిఎస్ సిఎంఎస్ యూజర్ అథెంటికేట్ బై OTP.do వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిందట. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి ఖచ్చితమైన ఆధారాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కోరిందట. తద్వారా అధికారులు సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో నిజంగా మనం చాలా రోజుల్లో చూస్తున్నాం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇష్టారీతిగా లక్షలాది వేలాది రూపాయలు కూడా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. వసూలు చేయడం కాదు, మొత్తం మీద రక్తాన్ని మొత్తం తాగేస్తూ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే కూడా ఎగ్జామ్స్ రాయనిచ్చేటువంటి పరిస్థితి లేవు. కనీసం స్కూల్కి కానీ కాలేజీకి కానీ రానిచ్చేటువంటి పరిస్థితులు ఉండకుండా పోతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది కూడా అక్కడ బాధలు భరించలేక ఊకే ఫీజులు కట్టు అని చెప్పేసి ఎగ్జామ్ రానివ్వట్లేదు. చాలామంది విద్యార్థులు కూడా వెళ్ళి అదే స్కూల్ పైన నుంచి దూకి ఎంతోమంది కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోయారు. చాలామంది వాళ్ళ యొక్క బలిదానాలు చేసుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితులు చూసాం. ఇటువంటివి అన్నీ ఆగిపోవడానికి ప్రైవేట్ స్కూళ్ళు ప్రజల యొక్క దోపిడీ నుండి ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ నుంచి అరికట్టాలని చెప్పేసి వీరందరినీ కూడా మంచి విద్యను అందించే విధంగానైతే ఒక ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఇబ్బందులు పెడితే ఫీజుల విషయంలో కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ఫీజు విషయంలో కావచ్చు, లేకపోతే ఆ ప్రైవేట్ స్కూల్లో ఏమైనా వేధింపుల విషయంలో కావచ్చు, ఏం జరిగినా సరే ఒక పోర్టల్ని తీసుకొచ్చింది. ఏంటంటే పిఎస్ సిఎంఎస్ అనేటువంటి పోర్టల్. ఇది మన మొబైల్లో కొట్టుకోవచ్చు. మొబైల్లో కొట్టుకుని మొబైల్ ఫోన్ నెంబర్తో కూడా దీనికి సంబంధించి లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యి ఏ స్కూల్లో ఏమి ఇబ్బంది జరుగుతూ ఉంది, మేము ఆ ఫీజుల విషయంలో ఇబ్బంది జరుగుతుంది, ఇలా ఇబ్బంది అమ్మాయిలు ఏమైనా లైంగికంగా వేధిస్తూ ఉన్నారా, ఇటువంటి ఫిర్యాదులు చేయాల్సిన ఫిర్యాదు చేయడంతో పాటు ఆ ఫిర్యాదు వాళ్ళకి అందిందా, ప్రభుత్వాన్ని అధికారులకు అందిందా, లేకపోతే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారనే వివరాలు కూడా మొత్తం ఆ యాప్లో పెడతారట. దీనికి సంబంధించి మొత్తం ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఏం జరుగుతుందో కూడా పసిగట్టవచ్చట. ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలను, ఫీజుల దోపిడీని మొత్తం కూడా అరికట్టడానికి ఒక వెబ్సైట్ తీసుకొచ్చారట. మరి చూడాలి, ఇప్పటికే పెద్ద ఎత్తున చాలా అంటే అందరికీ తెలిసిన విధంగానే ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు, ఏమీ రావట్లేదు. కాబట్టి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాం అనే పేరుతో ఎక్కువగా వసూలు చేసేదానికంటే రెట్టింపు ఎక్కువ కూడా చాలామంది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అరికడతారా, లేకపోతే ఈ యాప్ ఏదైతే ఈ పోర్టల్ మరి సహకరిస్తుందా ప్రజలకు అని చెప్పేసి అసలు ఎంత పూర్తిగా ఈ ప్రజలు వాడే అవకాశం ఉందో చూడాలి. మరి అసలు నిజంగా అది మంచిగా పనిచేస్తే మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది చనిపోకుండా ఉంటారు, ఆర్థికంగా ప్రజలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అరే ఈ పోర్టల్ ఉందా అనే భయంతో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా స్కూల్ నడుపుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి.